2025లో చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే మనం మాట్లాడకపోయేది భారీ స్కేల్లో నిర్మించబడుతున్న మూవీస్ గురించి. అలాగే వీటి హైప్ భారీగా ఉంటుంది. అంటే బిగ్ బడ్జెట్ మరియు మోస్ట్ అంటిసిపేట్ మూవీస్ ఇవి. అయితే ముందుగా మనం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం 2025లో రిలీజ్ అవుతాయి కానీ వాటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ లేదు అలాంటి మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మధ్యలో బాక్సాఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేసే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. త్రిబులర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దేవా మూవీతో వచ్చాడు. అయితే దాని తర్వాత రామ్ చరణ్ గారు ఈ మూవీతో వస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ యశ్ శంకర్ గారు. ఇండియన్ 2 మూవీ తర్వాత ఇతని మీద అందరికి నమ్మకం పోయింది. ప్రోమో కూడా అంతగా మెప్పించలేదు. ఇది ఒక మీడియాకర్ మూవీగా అనిపిస్తుంది. కానీ ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇచ్చారు. అదే విధంగా రామ్ చరణ్ గారు ఇందులో నటిస్తున్నారు. మూవీ కొంచెం మంచిగా ఉన్న బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ మూవీలో కీరా అద్వానీ నటిస్తుంది. జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. జనవరి 21న దేవా అనే మూవీ కూడా రాబోతుంది. ఇందులో షాహిద్ కపూర్ గారు నటిస్తున్నారు. అతను పోలీస్ ఆఫీసర్ గా ఇందులో కనిపించబోతున్నాడు. ట్రైలర్ అయితే బాగుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు చేస్తుంది అని మేకర్స్ చెప్తున్నారు. దీంట్లో పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. నెంబర్ 2 సికిందర్. ఈ మూవీ రంజాన్ కి రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే ఇది భాయ్ మూవీ. ఇది సల్మాన్ ఖాన్ గారి మూవీ. ఇందులో రష్మిక మందన నటిస్తుంది. అయితే ఈ మూవీని మణిరత్నం గారు తీస్తున్నారు. ఈ మూవీ టీజర్ వచ్చింది. టీజర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ జీవితంలో ఇదే భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ మార్చి 31న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ రాజసాబ్. హారర్ కామెడీ మూవీస్ కి డిమాండ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. 3T మూవీ 800 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ప్రభాస్ గారు రాజసాబ్ మూవీతో ఎంత కలెక్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. ప్రభాస్ గారు నటిస్తున్నారంటే బడ్జెట్ అయితే భారీగానే ఉంటుంది. ఈ మూవీ ఏప్రిల్ 10న 2025లో రిలీజ్ కాబోతుంది. అయితే ఇదే నెలలో చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఏప్రిల్ 10న జాలీ LLB 2 అనే మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీలో హర్షద్ వాసి మరియు సన్నీ డియోల్ నటిస్తున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్ అనే మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో అమీర్ ఖాన్ గారు 3 సంవత్సరాల తర్వాత నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కూడా ఒక రీమేక్. ఇంతకు ముందు రీమేక్ మూవీ చూసి భారీ ఫ్లాప్ ని చూసిన అమీర్ ఖాన్ ఈ మూవీతో ఆయన కంబ్యాక్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆయన రిలీజ్ చేస్తుంది డైనోసార్ మూవీ ముందు. అయితే హిట్ అవ్వడం కొంచెం డౌటే అనుకోండి. అయితే ఈ మూవీతో పాటు ఏప్రిల్ 25న కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో మంచు విష్ణు గారు నటిస్తున్నారు. అదే విధంగా ఇందులో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు చిన్న రోల్ చేయబోతున్నారు. దాని వల్ల ఈ మూవీ మంచి కలెక్షన్ చేయబోతుంది. దీంతో పాటు సన్నీ డియోల్ నటిస్తున్న జాట్ మూవీ కూడా ఇదే రోజు రిలీజ్ కాబోతుంది. ఈయన నటిస్తున్న గదర్ 2 మూవీ ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ కూడా భారీగానే వసూలు చేస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది బాలకృష్ణ గారి మూవీ రీమేక్. అంతేకాదు ఈ మూవీని గోపీచంద్ మలిలేరి గారు తీస్తున్నారు. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ గారు నటించిన ఈ మూవీ జూన్ 5న 2025లో రాబోతుంది. ఈ మూవీని మణిరత్నం గారు తీస్తున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కమల్ హాసన్ గారు ఇంతకు ముందు ఇండియన్ 2తో వచ్చారు. ఈ మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. అయితే ఈ మూవీ కొంచెం బెటర్ గానే ఉండబోతుంది. ఇప్పటికే రికార్డులు సృష్టించడం మొదలు పెట్టింది. దాని తర్వాత మనం జూలైని వదిలేస్తే ఆగస్ట్ లో ఒక భారీ మూవీ రిలీజ్ కాబోతుంది. నేను మాట్లాడుతుంది వార్ 2 మూవీ గురించి. ఈ మూవీలో రుతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. వార్ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ తో హాలీవుడ్ లెవెల్లో ఈ మూవీ ఉండబోతుంది. దీన్ని ఆగస్టు 15న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఆగస్టు తర్వాత అక్టోబర్ లో 2 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పేరు చాప్టర్ 1 ఎందుకు ఉందంటే ఇది కాంతారా మూవీకి ప్రీక్వెల్ మూవీ. ఈ మూవీని భారీ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 160 కోట్లు. కాంతారా మూవీ 16 కోట్లతో 400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ ఉండడం జరిగింది. అక్టోబర్ లో మరొక మూవీ రాబోతుంది. కానీ అది బాలీవుడ్ నుంచి. ఈ మూవీ 3 కి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ పేరు థామా. ఇందులో టాలెంటెడ్ యాక్టర్ విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన నటిస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఈ మూవీ అక్టోబర్ 20న దీపావళి రోజు రిలీజ్ కాబోతుంది. 3 మూవీ ఏ విధంగా సంపాదించిందో మనకు తెలుసు. అయితే ఈ మూవీ కూడా అదే విధంగా కలెక్షన్ రాబట్టబోతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అంటే మన లిస్ట్ లో ఉన్న ఆఖరి మూవీ గురించి కాదు. ఇది తలపతి విజయ్ గారి ఆఖరి మూవీ.
ఈ మూవీ తర్వాత విజయ్ గారు సినీ ఇండస్ట్రీకి టాటా బాబాయ్ చెప్పబోతున్నారు. ఈ మూవీకి ఆయన 175 కోట్లు తీసుకున్నారు. కానీ ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. ఈ బడ్జెట్ లో ఆయన తీసుకున్న పారితోషికాన్ని ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటా. ఒకవేళ చేసి ఉంటే ఈ మూవీ మిగతా యాక్టర్స్ ల రెమ్యునేషన్ ని కట్ చేసేస్తుంది. ఆయన కెరియర్ లోనే లాస్ట్ మూవీ కాబట్టి ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 25న స్పై యాక్షన్ మూవీ అయిన ఆల్ఫా మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ఆలియా భట్ గారు నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇందులో రుతిక్ రోషన్ చిన్న కామె రోల్ కూడా చేయబోతున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ మూవీ కాబట్టి దీనిపై హైప్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా 2025లో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కానీ వీటి డేట్ కన్ఫర్మ్ లేదు. ఈ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ కూలీ. ఈ మూవీకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు. ఇతను ఎల్సీ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. కానీ ఈ మూవీ ఎల్సీ లో భాగం కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే లోకేష్ కనకరాజ్ గారి కాంబినేషన్ అయినా ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల కంటే ఎక్కువ ఉండబోతుంది. అలాగే ఇందులో నాగార్జున గారు ఉపేంద్ర గారు నటిస్తున్నారు. దీని వల్ల ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతుంది. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. ఈ మూవీలో యస్ గారు నటిస్తున్నారు. దీన్ని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. KGF 2 తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతుంది. కానీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ లేదు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లు. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మన లిస్ట్ లో తర్వాత మూవీ ద కింగ్. ఈ మూవీ 2025లో రాబోతుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఈ మూవీలో హీరోగా షారుఖ్ ఖాన్ గారు అలాగే హీరోయిన్ గా ఆయన కూతురు ఫరానా ఖాన్ గారు నటిస్తున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ బెంజ్. ఇది ఎల్సీఓలో భాగం కాబోతుంది. ఇందులో హీరోగా రాఘవ లారెన్స్ గారు నటిస్తున్నారు. అలాగే విలన్ గా ఆర్ మాధవన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. దీన్ని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఈ మూవీ కూడా 2025లో రిలీజ్ కాబోతుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. అదే విధంగా స్పిరిట్ మూవీ కూడా 2025లోనే రాబోతుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. 2025లో పవన్ కళ్యాణ్ గారి 3 మూవీస్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఓజీ, భగవంత్ కేసరి, హరిహర వీరమల్లు. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. బుచ్చిబాబు గారు తీస్తున్న రామ్ చరణ్ గారి మూవీ కూడా 2025లోనే రాబోతుంది. కానీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2025లో ప్రభాస్ గారి నుంచి దాదాపు 3 సినిమాలు రిలీజ్ కావచ్చు. రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2 మూవీస్. కానీ వీటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ గా లేదు. ఎన్టీఆర్ గారు నటిస్తున్న వాటు మూవీ 2025 ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. అయితే ఆయన నటిస్తున్న డ్రాగన్ మూవీ కూడా 2025లోనే రిలీజ్ కాబోతుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. దేవరా 2 మూవీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం కష్టం. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.